ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ అనే పేరు పెట్టడం జరిగింది. ఇంతకీ ఎవరి డొక్కా సీతమ్మ? ఆమె గురించి ఈ తరం ఎందుకు తెలుసుకోవాలి? దాని గురించి తెలుసుకుందాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల్లో అన్నదానం మిన్న. ఈ విషయంలో డొక్కా సీతమ్మకు సాటి ఎవరు లేరు. అందుకే ఆమెను ఆంధ్రుల అన్నపూర్ణ అని పిలుస్తారు. ఆకలి అంటూ తన ఇంటికి వచ్చిన వారందరి ఆకలి తీర్చిన అమ్మే ఆమె. ఆస్తులన్నీ కరిగిపోయినా, కష్టాలు వెంటాడుతున్నా నిత్య అన్నదానం ఆపలేదు. ఓసారి సీతమ్మ ఇంటికి దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి పట్టుచీర తీసుకొని పారిపోతుండగా జనం పట్టుకొని కొట్టబోయారు. ఇంతలో సీతమ్మకు మెలకువ వచ్చింది. ఆమెను చూసి కాళ్ళపై పడ్డాడు. ఆ సమయంలో కూడా భోజనం పెట్టి ఆశీర్వదించి పంపించారు.